హాయ్. మీ కడుపు మంట చల్లారిందా? పోసాని గారిని అరెస్ట్ చేస్తారు. ఆయన అరెస్ట్ చేస్తే నాకెందుకండి కడుపు మంట? అంటే మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అలాగే కొంచెం కడుపు మంట ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని అంటూ నేను ఎటువంటి హీరోలకి హీరోయిన్స్కి నటీనటులకు నేను ఫ్యాన్ కాను. అలాగే రాజకీయ నాయకులు కూడా ఫ్యాన్ కాను. ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలే కానీ వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తనే కానీ బాగుండట్లేదు కనుక ఒక మనిషిగా నేను స్పందిస్తున్నాను అనమాట. ఒక సగటు మహిళగా స్పందిస్తున్నాను అనమాట. ఈ మధ్య మహిళలు సోషల్ మీడియాలో మాట్లాడేదాకా ఎదిగారు అంటే ఈ రాజకీయ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోతే వాళ్ళు ఆ స్థాయికి ఎదుగుతారనేది కూడా కొంచెం వాళ్ళు ఆలోచించుకొని ఎక్కడైనా మాట్లాడాలి అంటే ఆచితూచి ఆలోచించుకొని మాట్లాడితే నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఈ మంచి రాజకీయాల వైపు అడుగులు పడుతున్నాయి అనుకోవాలంటారా ఈ అరెస్టుల ద్వారానే? అరెస్టుల పర్వం లేపింది ఎవరు? ఫస్ట్ మాట్లాడిన వాళ్ళని, తర్వాత ఏదైనా ఒక మాట మాట్లాడి తప్పు లేకుండా కూడా అరెస్టుల పర్వం లేపింది ఎవరు? కోడెల శివప్రసాద్ గారిని అరెస్ట్ చేసింది ఎవరు? ఆయన చావు కారకులైంది ఎవరు? ఆయన ఎక్కడ రాజకీయ నాయకులు కోడెల శివప్రసాద్ గారు అనే ఒక రాజకీయ నాయకుడు ఆయనని అరెస్ట్ చేసింది ఎవరు? లేనిపోని కుంభకోణాలలో ఇరిగించి లేనిపోని ఇవి చేసి ఆయన చనిపోయేదాకా తీసుకెళ్ళింది ఎవరు? చంపింది ఎవరు? మరి ఈ అరెస్టుల పర్వం ఎక్కడ మొదలైంది? ఆయన చావు అప్పుడు ఎంత హిస్టరీని సృష్టించింది, ఎంతటి రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికేలాగా చేసింది. ఆయన అక్కడ అరెస్ట్ చేస్తే ఆయన ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో వచ్చి చనిపోయారు. మరి ఆ చావుకి మరి ఆ దానికి ఎవరు బాధ్యులు? మరి అరెస్టుల పర్వం ఎవరు లేపితే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. అది తప్పదు. ఆర్జీవి గారిని అయితే అరెస్ట్ చేయలేకపోయారంటే ఆయన అంత తప్పు చేయలేదని మీరు అనుకుంటున్నారా? అయితే ఆయన ఒక సినిమా మనిషి అండి. ఆయన ఫస్ట్ నుంచి సినిమాలకు వ్యతిరేకంగానే తీస్తాడు. ఆయన ఒక సినిమా మనిషి, ఆయన ఒక సినిమా డైరెక్టరు. ఆయన ఎవరిని తిట్టరు. మరి ఇక తిడితే డైరెక్ట్గానే తిడతాడు. ఇట్లా ఇండైరెక్ట్గా ఇట్లా ముందర ఒక రకంగా వెనకమాల ఒక రకంగా మాట్లాడరు. ఆయన తిడితే డైరెక్ట్గానే తిడతారు. ఆయన అరెస్ట్ చేస్తే డైరెక్ట్గానే అరెస్ట్ చేస్తారు. అంటే పోసాన్ని ఇలా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అంటారా? ఎన్ని గంటలకు అరెస్ట్ చేయడం? ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్నటువంటి తెలంగాణ స్టేట్కి ముఖ్యమంత్రి వర్లైనటువంటి రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రిగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, ఒకప్పుడు ఎంపీ, ఒకప్పుడు ఎమ్మెల్యే, ఒకప్పుడు స్ట్రీట్ లీడర్, ఒకప్పుడు ఒక వార్డు కౌన్సిలర్. ఈ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగొస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రికాడ భార్య, కూతురు, తర్వాత ఫ్యామిలీ సభ్యులు ముందర అరెస్ట్ చేశారు. దాంతో పోలిస్తే ఈయనంతండి. ఈయన మాట్లాడింది తప్పు. మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడతాడు? ఒక సినిమా నటుడై ఉండి తోటి నటుల మీద అలా ఎలా మాట్లాడతాడు? ఆయన అలా మాట్లాడొద్దు కదా. ఒకటి. తర్వాత రాజకీయంలోకి ఆయనకు అనుభవం ఉంటే కావాలి అంటే వెళ్ళి మంచి చేయండి. అంతేగాని చెడు వైపు నుంచొని చెడు మాటలు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే మరి అరెస్టులే జరుగుతాయి. మొన్న ఒకళ్ళని చేశారు అరెస్టు, ఇప్పుడు ఈయనని చేశారు, రేపు శ్రీరెడ్డిని చేస్తారు, తర్వాత రోజాని చేస్తారు, తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, వస్తారు. ఇక అందరినీ మొత్తాన్ని లాగుతారు. తర్వాత అంబటి రాంబాబు ఉన్నాడు, తర్వాత బొత్స సత్యనారాయణ ఉన్నాడు, వీళ్ళందరినీ లాగుతారు. వాళ్ళంతా ఏం తిట్టలేదు కదా. వాళ్ళంతా కార్యక్రమాల మీద ప్రశ్నించిన వాళ్ళు కానీ బూతులు తిట్టినే లేదు కదా. వాళ్ళు బూతులు తిట్టే ఇప్పుడు వాళ్ళకి ఇంత ముందు తిట్టిన వాళ్ళకి అసలు ఫస్ట్ ఇద్దరు ముగ్గురికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి? అసలు వాళ్ళకి రాజకీయంలో ఓనమాలు నేర్పింది ఎవరండి? అసలు వాళ్ళకి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కన్న తండ్రి వాళ్ళే రాజకీయాలు వాళ్ళు నేర్పించింది ఎవరండి? మరి అటువంటి తండ్రి లాంటి వాడినే వీళ్ళు ఆ రకమైనటువంటి తిట్లు తిట్టి ఆ రకమైనటువంటి అల్లర్లు చేశారంటే వీళ్ళు ఎంత ఆ రాజకీయ నాయకులు చెప్పులు మోయడానికైనా వీళ్ళు పనికొస్తారా? 45 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వర్యులు, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు సినిమా చరిత్ర ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం గారు వీళ్ళ చెప్పులు మోయడానికి కూడా వీళ్ళు పనికిరారు. చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మోసినా వీళ్ళు దేనికి సరిపోరు. అటువంటి వీళ్ళు మరి అంతటి వాళ్ళని పట్టుకొని తిడుతున్నారు అంటే మరి వీళ్ళకి అరెస్టులు తప్పు. సో ఈ ఒక మంచి రాజకీయాలు అడుగేస్తున్నాయి అంటారా? పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ కాదు. మరి అట్లయితే అప్పుడు మరి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అది అరెస్ట్ బుక్ రాజ్యాంగం అనాలా? అరెస్ట్ బుక్ రాజ్యాంగం అనాలా? లేకపోతే డెత్ బుక్ రాజ్యాంగం అనాలా? చావులకి రహదారులు వేస్తున్న రాజ్యాంగం అనాలా? కోడెల శివప్రసాద్ గారిని ఫస్ట్ టైం అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ తోటి అతను ఆ రాష్ట్రాన్ని అట్టడుకించి పారేశారు. ఆయన డెత్తే ఒక రాష్ట్రం అట్టుడికిపోయేలాగా ప్రవర్తించారు. మరి అట్లా చేసిన వ్యక్తిని మరి ఆయన ఇప్పుడు పుట్టాడు రాజకీయంలో. ఆయన సక్రమమా అక్రమమా కాదు, అతను అక్రమమైన మాటలు మాట్లాడారు.
ఇంకా ఈసారి ఎవరి పార్టీలోనైనా ఎవరైనా చేరితే ఎదుటి పార్టీ వాళ్ళని మాట్లాడాలి అంటే నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడతారనమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అరెస్టులే జరుగుతాయో ఇంకేం జరుగుతాయో ఇప్పుడు ప్రభుత్వం చూపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వమే కానీ ప్రభుత్వ నాయకులే కానీ చూపిస్తారు. ఎందుకండి ఏంటి ఆ మాటలు ఏంటి ఆ కథలేంటి? శ్రీరెడ్డిని మాత్రం క్షమించదు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటున్నాను నేను, అలాగే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటున్నాను నేను, అలాగే మరి నారా లోకేష్ గారికి కూడా నేను చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత ఉన్నటువంటి మంత్రులే కానీ ఎమ్మెల్యేలకే కానీ ఒకటే మాట చెబుతున్నాను, శ్రీరెడ్డిని ఒక ఆమెను, తర్వాత రోజాను ఒక ఆమెను, ఇప్పుడు ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఒక అతన్ని, తర్వాత ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళని వదలొద్దు. వదిలితే మాత్రం వాళ్ళు ఇక నెక్స్ట్ ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఏంటంటే ఇక నరం లేని నాలుక అంటే ఎలా ఉంటుందో అనే దానికి నిదర్శనం వీళ్ళనమాట. ఓకే, థ్యాంక్ యూ.